కూటమి అభ్యర్థిగా కాకుండా కేవలం టీడీపీ అభ్యర్థిగానే అన్నట్లుగా నామినేషన్లు దాఖలు చేశారు ఫారూక్. శ్రీనివాస్ సెంటర్లోని పార్టీ కార్యాలయం నుండి ఎలాంటి హంగామా లేకుండా సింపుల్గా నంద్యాల తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఉన్న రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకున్నారు. ఎన్నికల అధికారి జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఆయన వెంట టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి బైరెడ్డి శబరి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామచంద్రరావు, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ కొప్పల శివనాగిరెడ్డి, బాల్యమిత్రుడు హరి ఉన్నారు. కూటమిలో భాగస్వాములైన జనసేన, బీజేపీ నేతలు ఎవరూ ఆర్ఓ కార్యాలయం వద్ద కనిపించలేదు. పార్టీ సీనియర్ నేత ఏవి సుబ్బారెడ్డి డుమ్మా కొట్టగా, అసంతృప్తి నేత మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి పెళ్లిళ్లలో బిజీగా గడిపారు. यश भाई सामने आओ भाई। यश भाई తీసుకో बाहर 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 गए पानी అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ నంద్యాల అసెంబ్లీ అభ్యర్థి ఫారూక్ గారు నామినేషన్ వేయడము, అలాగే ఈరోజు ఖచ్చితంగా ఫారూక్ గారు ముందుకు దూసుకెళ్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాబోతుంది, తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది ఇక్కడ నంద్యాల అసెంబ్లీలో. ఎందుకంటే ఇప్పుడు అందరికీ తెలుసు ఫారూక్ గారు ఎలాంటి మనిషి అని. ఎంతో సింపుల్, సాదా సీదా మనిషి. పాలిటిక్స్ అంటే ఏంటో తెలుసు. ఇప్పుడులాగా కాదు, వీళ్ళకు రాజకీయం అంటే దోచుకోవడం, దాచుకోవడం తప్ప ఏమీ లేదు. ఆయన పైన ఒక మచ్చ లేదు. ఇన్ని సంవత్సరాలుగా ఎన్నోసార్లు మినిస్టర్గా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, ఎన్నో పదవులు ఉన్నాయి, కానీ ఎక్కడా కూడా బ్లాక్ మార్క్ లేదు. కాబట్టి ఖచ్చితంగా ఆయన గెలవబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఊర్లలో వెళ్తుంటే ఒకటే ప్రశ్న, ఈరోజు యువతకు ఒక జాబ్ లేదు. మరి జాబ్ లేకుండా వీళ్ళు మరి ఎలా జాబ్స్ ఇవ్వని వాళ్ళు ఎట్లా గెలుస్తారు? మహిళలకు రక్షణ లేదు, తాగడానికి నీళ్లు లేవు, తాగడానికి నీళ్లు ఇవ్వలేని నాయకులు వీళ్ళ నాయకులు. మరి ఎన్నో కష్టాలు పడుతున్నారు. పవర్ బిల్లు, కరెంటు బిల్లు ఎంత ఉంది, లేదంటే చెత్త పన్ను. ఇప్పుడు వీళ్ళు చేసిన పని ఏంటంటే ప్రతి ఒక్కరి పైన 3 లక్షల రూపాయలు అప్పు చేశారు. మరి ఈ అప్పుని ఎలా తీర్చాలా? ఈ అప్పు తీర్చాలంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం. అది అందరూ గమనించండి. మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేవలం సంక్షేమం ఒకటే కాదు, ఇక్కడ సంక్షేమం ఎంత ఇంపార్టెంటో అభివృద్ధి కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు, ఖచ్చితంగా ప్రజలే గుణపాఠం చెప్తారని నేను భావిస్తున్నాను.